అందరికీ నమస్తే అండి. త్వరలో వినాయక చవితి పర్వదినం రాబోతుంది. వినాయక చవితి పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సరదాగా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండగ. పండగ ఏమో కానీ పండగ పేరుతో ఎంతో దారుణము, ఎంతో దుర్మార్గము చోటు చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, వినాయక ప్రతిమ అనగానే రకరకాల వినాయక ప్రతిమలు మనకు మండపాల్లో దర్శనమిస్తున్నాయి. ఈరోజు ప్రొద్దున ఈనాడు పేపర్లో చూశాను నేను, ఆండ్రాయిడ్ గణపతి అట. ఎక్కడైనా ఉందా ఇంత దుర్మార్గం అసలు? స్పైడర్ మ్యాన్ గణపతి, బాహుబలి గణపతి, ఏంటి అసలు? సిక్స్ ప్యాక్ గణపతి, ఇంత దుర్మార్గం ఏంటి అసలు? వినాయకుడు ఎంత అందంగా ఉంటాడు, బొజ్జ గణపయ్య అంటాం, చక్కని బొజ్జతో ఉంటాడు ఆయన. వినాయక ప్రతిమలు రూపొందించాలంటే వినాయకుని సహస్రనామాల్లో 1000 రకాల వినాయక ప్రతిమలను మనము సృష్టించుకోవచ్చు. ఎందుకు ఇటువంటి దుర్మార్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అసలు? ఇటువంటి ప్రతిమలను పెడితే ఎందుకు ప్రజలందరూ కూడా ఆక్షేపించడం లేదు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇటువంటి మండపాలను కనిపిస్తే గనక ఎందుకు ధ్వంసం చేయడం లేదు అసలు? ఎటుపోతుంది అసలు మన భక్తి? ఇవన్నీ కూడా ఎటుపోతున్నాయి అసలు? భక్తి పేరుతో, హిందుత్వం అనేటువంటి పేరుతో ఎందుకు ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారు? ప్రతిమల్లో రకరకాల ప్రతిమలు సృష్టిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎక్కువగా వీటిని యూత్ ఎంకరేజ్ చేస్తుంది. ఇవన్నీ మండపాలను యూత్ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆ మండపాన్ని ఎక్కడైతే ఏ కాలనీలో అయితే పెడుతున్నారో ఆ కాలనీలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది అసలు? దయచేసి ఇటువంటి విచిత్రమైనటువంటి ఆకృతిలో ఏర్పాటు చేసినటువంటి వినాయక ప్రతిమలను దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ మీకు ఎక్కడైనా కనబడితే కనుక వాటిని ధ్వంసం చేయండి. మీకు అంత శక్తి లేదనుకోండి, మీరు అటువంటి స్థలాలకు పూజలకి కానీ దర్శనానికి కానీ వెళ్ళకండి. ఇటువంటి ప్రతిమలను మనము పక్కన పెడితే కనుక, ఈ ప్రతిమల గురించి వదిలేస్తే కనుక, ఇంకా వినాయకుని ప్రతిమల్లో ఎత్తును ఈ పెద్ద పోటీ అయిపోయింది. ఇప్పుడు ఒకరు మా కాలనీలో 40 అడుగుల గణపతి అని అంటే, వాళ్ళకంటే మేమేం తక్కువ తిన్నాము, మా కాలనీలో 50 అడుగుల గణపతి అంటారు. ఎందుకు అంత ఎత్తు? ఏం అవసరం వచ్చింది? తక్కువ చిన్న గణపతులు ఉంటే పూజలకు పనికిరావా అసలు? మట్టి గణపతిని పూజించండి, చిన్న గణపతులను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అని స్లోగన్లు మాత్రమే అవుతున్నాయి కానీ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? వాటి మీద ఎవరు దృష్టి పెడుతున్నారు అసలు? చిన్న గణపతి ఉంటే గనక అనుకూలం చాలా ఉంటుంది. నిమజ్జనం చేసేటువంటి సమయంలో తక్కువ నీళ్ళల్లో నిమజ్జనం అవుతుంది. వాతావరణం కాలుష్యం కాదు, నీటి కాలుష్యం కాదు. భయంకరమైనటువంటి పెద్ద ఆకృతిలో ఉన్నటువంటి వినాయకులను, పెద్ద పెద్ద వినాయకులను నిమజ్జనం చేస్తే కనుక అవి ఎన్ని రోజులు నిమజ్జనం కావాలి? ఆ నీళ్లు ఎన్ని కలుషితం అయిపోతున్నాయి, ఎంత దారుణం అవుతుంది. ఆ నీళ్ళల్లో ఉండేటువంటి జలంలో నివసించేటువంటి జీవ జలచరాలు ఎన్ని చనిపోతున్నాయి. వాటికి పైగా కెమికల్స్. మట్టి గణపతులను పూజించాల్సినటువంటి అవసరం లేదా? మట్టి గణపతిని మాత్రమే పూజించాలి. టీ కప్పులతో గణపతులు తయారు చేస్తున్నారు, ఇంకేదో గణపతులను తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ సృజనకు ఒక ఉదాహరణలు అన్ని మాత్రమే అనుకోండి, కానీ అటువంటి గణపతులు ఏవి కూడా పూజకు పనికిరావు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరొక విషయము, ఇక మండపాలు ఏర్పాటు చేస్తారండి. మండపాలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడే తాగడం, అక్కడే పేకాటలు ఆడడం, ఎన్ని దుర్మార్గాలు చేయాలనో అన్ని దుర్మార్గాలు మండపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మండపాల్లో అంత దుర్మార్గం తయారవుతుంది. నవరాత్రుల పేరిట నవమార్గాల దారుణం జరుగుతుంది. ఈ నవరాత్రులు చేస్తూ ఉంటే మధ్యలో క్యాబరెట్ డ్యాన్సులు, బూతు పాటలు, ఈ బూతు పాటలను జనమంతా కూడా ఆస్వాదించడం, అందులో పెద్ద మనుషులు, రకరకాల పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చి వాటిని ఆస్వాదించడం. ఏమంటే మీకు అసలు బాధ్యత లేదా? సమాజము, ఈ మన హిందుత్వము నాశనం అవుతుంది అన్నటువంటి ఆలోచన మీకు లేదా? ఏ మతాల్లో ఈ విధంగా ఉంది చెప్పండి? ఒక క్రిస్టియన్ మతాన్ని తీసుకోండి, ఒక ముస్లిం మతాన్ని తీసుకోండి, సిక్కులను చూడండి. ఎవరి మతంలోనైనా కానీ ఇంతటువంటి హేయమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పద్ధతులు ఎక్కడైనా మనకు కనబడుతున్నాయి? అన్ని మన హిందుత్వంలోనే ఇటువంటి
దుర్మార్గుల వల్లనే మన హిందుత్వం గురించి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. ఇంకా మండపాలు, పోటీల మీద పోటీలు మండపాలు. ఒక్క కాలనీలో పోయిన సంవత్సరం 10 మండపాలు ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం అదే కాలనీలో 20 మండపాలు తయారవుతున్నాయి. ఒక్కొక్క కాలనీలో 40-50 మండపాలు తయారవుతున్నాయి. మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి, ఒక కాలనీలో మండపాలు పెరుగుతూ ఉన్నాయి అని అంటే అది భక్తి పెరుగుతుందని ఏమాత్రం కాదు. మండపాలు పెరుగుతున్నాయి అని అంటే మీ లోపల, మీ కాలనీ లోపల ఐక్యత తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్ని మండపాలు పెరుగుతుంటే మీ లోపల అంత ఐక్యత తగ్గిపోయినట్టే లెక్క. ఒక కాలనీ మొత్తానికి కలిపి ఒకే గణపతి ఉందనుకోండి, ఒకే మండపం ఉందనుకోండి, ఆ కాలనీలో యూనిటీ అధికంగా ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. మండపాలు పెరిగాయంటే యూనిటీ నాశనం అయ్యింది మీ లోపల మీకే ఒక సమైక్యత లేదు అని గుర్తుంచుకోండి. ఎక్కడ పడితే అక్కడ మండపాలు, చౌరస్తాలో మండపాలు, రోడ్డు మీద మండపాలు, నాలా మీద మండపాలు. ఏంటి ఇంత దుర్మార్గమా? నాలా మీద ఎవడైనా మండపం పెడతారా? కింద నుంచి మురికి నీళ్లు పోతుంటాయి, అక్కడ కూర్చొని ఎందుకండి? అక్కడ పర్మిషన్లు మీకు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? అసలు గవర్నమెంట్ ఈ విషయంలో ఎందుకు అసలు పట్టించుకోదు? ఒక జీవో పాస్ చేయాలి. కేవలము ఒక కాలనీలో ఎక్కడైతే దేవాలయం ఉందో ఆ దేవాలయంలో మాత్రమే వినాయకుని మండపం పెట్టాలి. మిగతా వారికి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. కాలనీ ప్రజలందరూ కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి అందరూ అక్కడ పూజలు చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, దేవాలయం అంతా కూడా ఎంత శోభగా ఉంటుంది. మీరు మండపాలు పెట్టి బూతు పాటలు పెడుతూ ఉంటారా? బూతు డ్యాన్సులను ఆస్వాదిస్తూ ఉంటారా? ఎవడబ్బ సొమ్మండి అసలు? మీ చేతిలో డబ్బులు పెట్టి చేస్తున్నారా? ప్రజల దగ్గర చందాల వసూలు చేసి ఇవన్నీ దుర్మార్గాలు చేయడానికి ఎవడు మీకు అధికారం ఇచ్చాడు? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చుక ఇన్ని దారుణాలు? అసలు మీకు ఒకవేళ మీ తల్లో, మీ నాయనో, మీ తాతో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, అటువంటి ఫోటోలను ఈగ గణపతిని పెట్టండి, బాహుబలి గణపతిని పెట్టుకోండి. ఈగ నాన్నని సృష్టించుకోండి, బాహుబలి నాన్నగారిని సృష్టించుకోండి, లేదా స్పైడర్ మ్యాన్ తాతగారి ఫోటోలు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత హిందుత్వం సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఇటువంటి దారుణమైనటువంటి చర్యలకు ఒడిగట్టకండి. దయచేసి ప్రజలందరినీ కూడా నేను వేడుకుంటున్నాను, ఇటువంటి వాటిని ఎక్కడ కూడా మీరు ప్రోత్సహించకండి. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల పర్యావరణం నాశనం అవుతుంది. పర్యావరణం ఎప్పుడైతే నాశనం అవుతుందో మనిషి యొక్క ఆయుష్ పూర్తిగా క్షీణమవుతుంది. పంచభూతాలు నాశనమైతే మనిషి కూడా నాశనమైనట్టే లెక్క. చేయాల్సింది ఏంటి అని అంటే, మంచి గణపతిని, కేవలం మట్టితో చేసినటువంటి చిన్న గణపతులను మీరు ఏర్పాటు చేసుకోండి. మట్టి గణపతిని మాత్రమే పూజించండి. చిన్న గణపతులు ఇంట్లో పెట్టుకునేటువంటి గణపతులు అన్నీ కూడా మీరు హుసేన్ సాగర్లో కానీ చెరువుల్లో కానీ వేయకండి. మీ ఇంట్లో ఒక టబ్బు నిండా నీళ్లు తీసుకోండి. ఆ చక్కగా ఆ నీటిని వరుణ పూజ, గంగ పూజ వాటన్నిటికీ ఆ నీళ్లకు చేసుకోండి. పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని గంగేచ యమునే చైవ అనేటువంటి మంత్రాలు చెప్పుకొని ఆ నీళ్ళని మంచిగా పూజించండి. మీరు ఏవైనా పవిత్రమైనటువంటి నదీ తీరాలకు వెళ్ళినటువంటి నీళ్లు కానీ, గంగా జలాన్ని కానీ, లేదా పుష్కరాల నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్ళని కానీ ఆ టబ్బుల్లో పోసి ఆ గణపతి విగ్రహాన్ని అందులో పెట్టండి. చక్కగా ఆ గణపతికి మంచిగా శాస్త్రోక్తంగా నిమజ్జనం అవుతుంది. అటువంటి నిమజ్జనమైనటువంటి నీటిని మరుసటి రోజున మొక్కల్లోకి వేసుకోండి. ఆ మట్టినంతా కూడా మొక్కల్లో వేయండి. ఇలా చేయడం వల్ల గణపతి చాలా సంతోషిస్తాడు. ఏమంటే మీరు చేసేటువంటి దుర్మార్గాల వల్ల మన హిందుత్వానికి కానీ దేవుడికి కానీ ఎటువంటి అపకీర్తి చేరదు, అపకీర్తి ముట్టుకోదు. ఆయన ఇవన్నీ చూస్తూ నవ్వుతూ ఊరుకుంటాడు అంతే. ఇవన్నీ చేసినందుకు మీకు ఎటువంటి పాపం ఉండదు. కానీ హిందుత్వం గురించి రకరకాలమైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి, ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటుంది. మీకు సమాజం మీద, మీకు హిందుత్వం మీద మీకు బాధ్యత ఉంటే కనుక ఇటువంటి వాటినన్నింటి కూడా ప్రోత్సహించకండి. హిందుత్వంను కాపాడండి. మంచి గణపతులను పెట్టండి, చిన్న గణపతులను పెట్టండి. మట్టితో చేసినటువంటి గణపతులను మాత్రమే ఏర్పాటు చేసుకోండి. 1000 నామాలలో ఉన్నటువంటి గణపతులు ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలైన శాస్త్రోక్తమైనటువంటి గణపతులను ఏర్పాటు చేయండి. మీ అందరికీ నేను ఇదే విన్నపం చేస్తున్నాను. ఇంకా ఎవరైనా కానీ విచిత్రమైనటువంటి గణపతులను పెడితే మీరు దర్శనానికి వెళ్ళకండి, చందాలు ఇవ్వకండి, ప్రసాదాలకు వెళ్ళకండి. అటువంటి గణపతిని చూసి కూడా మొక్కకండి. అయ్యో మొక్కకపోతే మాకేమైనా పాపం చుట్టుకుంటుందంటే మీకు ఏ పాపం చూడదు, పుణ్యం పుట్టుకుంటుంది. కనుక
వీటన్నిటిని మీరు తిరస్కరించండి, గణపతి అనుగ్రహానికి పాత్రులు కండి. మీరెవరైనా ఇటువంటి విచిత్రమైనటువంటి గణపతులు కనబడితే కనుక నాకైనా సరే కాల్ చేయండి. నా నెంబర్ 9849485645. శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం.